వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే స్కై నుంచి ఒక్కొక్క స్టెప్ కిందకు వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక వ్యక్తిగా ఏం చేయొచ్చు, నిత్యం జరిగే పని ఏంటి? ఒక ఉదాహరణ చూద్దాం. మనకు తెలుసు మన బోర్డర్లోని ఈ సైనికులు, ఆర్మీ పీపుల్, వాళ్ళు మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు. సో అది చెప్పాలి అనుకున్నప్పుడు సోల్జర్, సోల్జర్ ప్రొటెక్ట్స్ ఆర్ కంట్రీ. సోల్జర్ ప్రొటెక్ట్స్ అవర్ కంట్రీ అంటే ఇక్కడ సోల్జర్ ఒక వ్యక్తే కాబట్టి నేను ఎస్ రాశాను. ఒకవేళ సోల్జర్స్ అని ఉంటే ఎస్ తీసేయటమే. ప్రొటెక్ట్ అవర్ కంట్రీ అంటే దీని తెలుగులో ఏంటంటే, దీని మీనింగ్, దీని అర్థం ఏంటంటే సైనికుడు. ఇక్కడ చూడండి, ఈ వర్బ్ ఎప్పుడు కూడా తెలుగులో ఎండింగ్కి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ వస్తుంది. ఎవరిని కాపాడుతాడు? మన దేశాన్ని కాపాడుతాడు. సో సైనికుడు మన దేశాన్ని రక్షించును. ప్రొటెక్ట్స్ అంటే కాపాడడం, రక్షించడం, ఎలాగన్నా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక సైనికుడే కాబట్టి ఎస్ పెట్టాను. ఒకవేళ ఇక్కడ కనుక ఎస్ తీసేసి ఇక్కడ సోల్జర్స్ అని ఉంటే మన సైనికులు అంటే ఎక్కువ మంది మన దేశాన్ని రక్షించును లేదా రక్షిస్తారు అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మన కంట్రీ గురించి అయింది. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ అలా కిందకు వద్దాం. మరి ఈ దేశంలో ఉన్నది మనం కూడా ఏం చూపించాలి? దేశభక్తిని చూపించాలి కదా. సో మనం కూడా దేశం పట్ల దేశభక్తిని చూపిస్తాం కదా. అది చెప్పాలంటే అలాగూ. ఇప్పుడు వి అంటే మనం, చూపించడాన్ని షో, వి షో పేట్రియాటిజం. పేట్రియాటిజం అంటే దీని అర్థం ఏంటంటే మనం దేశభక్తిని చూపిస్తాము, అంటే మనం దేశభక్తిని కలిగి ఉంటాము. ఇదే సెంటెన్స్ని మనం మన దేశం పట్ల దేశభక్తిని కలిగి ఉంటాము అని చెప్పాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనము దేశము పట్ల దేశభక్తిని కలిగి ఉంటాము. లేదా దేశభక్తిని చూపుతాము. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. వి షో పేట్రియాటిజం అంటే మనము దేశభక్తిని చూపుతాము. వి షో పేట్రియాటిజం, మనము దేశభక్తిని చూపుతాము. మరి దేశం పట్ల అనే సెంటెన్స్ ఏది అందులో? మరి ఇది ఈ దేశం పట్ల అని వర్డ్ ఏది అని చెప్పాలంటే దాన్ని మనం ఏం రాయొచ్చు అంటే టువర్డ్స్ ది కంట్రీ. టువర్డ్స్ ది కంట్రీ అంటే దేశము వైపుగా, దేశము పట్ల అని చెప్పాలంటే ఈ సెంటెన్స్ని ఈ రకంగా చెప్పొచ్చు. ఇంకా మనం ఓకే దేశం అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్ మన ఇంట్లో జరిగి ఒక ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఎలా అంటే జనరల్గా మనకు తెలుసు తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కువగా ఇష్టపడతారు, ప్రేమిస్తారు, అభిమానిస్తారు. సో అది చెప్పాలంటే కనుక తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు. ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో మార్చొద్దాం. ఎలా మార్చొచ్చు? తల్లిదండ్రులు అంటే ఎవరు? పేరెంట్స్. ఇందులో తెలుగులో ఏదైతే ఎండింగ్లో ఉందో అది వర్బ్ అవుతుంది, క్రియ. సో ప్రేమించాలని అంటాం లవ్. ఎవరిని? చిల్డ్రన్. వారి పిల్లల్ని అని చెప్పాలంటే దెయిర్ చిల్డ్రన్, లేదా పిల్లలను చిల్డ్రన్.
సో ఈ రకంగా మనం చెప్పొచ్చు. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు. పేరెంట్స్ లవ్ చిల్డ్రన్. అదేవిధంగా తండ్రి తన పిల్లలను తప్పు చేసినప్పుడు కోప్పడతాడు. లేదా కోపగిస్తాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తండ్రి అంటే తెలుసు, ఫాదర్. తప్పు చేసినప్పుడు కోపగిస్తాడు. కోపగించడాన్ని ఏమంటాం? కోపగించడాన్ని యాంగ్రీ. కోపాన్ని చూపిస్తాడు, అది అక్కడ అర్థం. సో ఫాదర్ షోస్ యాంగ్రీ తప్పు చేసినప్పుడు అంటే వెన్ చిల్డ్రన్ కమిట్ మిస్టేక్. ఇది ఒకసారి చూద్దాం. ఫాదర్ అంటే ఒక వ్యక్తే కాబట్టి షోస్ యాంగ్రీ, కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఫాదర్ షోస్ యాంగ్రీ వెన్. ఈ వెన్ అనే దానికి ఏంటో అర్థం చెప్తాను. వెన్ చిల్డ్రన్ కమిట్ మిస్టేక్. చిల్డ్రన్ కమిట్ మిస్టేక్. ఇక్కడ చూద్దాం. తండ్రి తన పిల్లలను తప్పు చేసినప్పుడు కోపగిస్తాడు. ఫస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ ఎవరు కోపగిస్తారు? తండ్రి. షోస్ యాంగ్రీ. ఇక్కడ చూడండి, ఫాదర్ అంటే ఒకే వ్యక్తి కాబట్టి ఎస్ అని వచ్చింది. ఫాదర్ షోస్ యాంగ్రీ. ఎప్పుడు కోపం చూపించడు కదా, ఎప్పుడు కోపం ప్రదర్శించడు కదా. ఎప్పుడు ప్రదర్శిస్తాడు అంటే వెన్. తన పిల్లలను అంటే హిజ్ చిల్డ్రన్ లేదా చిల్డ్రన్ తప్పు చేసినప్పుడు కమిట్ మిస్టేక్. ఇది అబ్జర్వ్ చేస్తే ఇందులోని ఫాదర్ ఒకే వ్యక్తి కాబట్టి ఎస్ వచ్చింది వెర్బ్కి. చిల్డ్రన్ ఎక్కువ మంది కాబట్టి ఇక్కడ ఎస్ అనేది రాలేదు. సో ఇది వెన్ దే కమిట్, COMMIT, వెన్ దే కమిట్ మిస్టేక్ తప్ప ఇక్కడ వెన్ చిల్డ్రన్ కమిట్స్ అని రాదు. చిల్డ్రన్ అంటే ఎక్కువ మంది కాబట్టి వెన్ చిల్డ్రన్ కమిట్ మిస్టేక్. మనం ఈ రకంగా ఏంటంటే ఈ యూనివర్సల్ ట్రూత్స్ కానీ లేదా జనరల్ ట్రూత్స్ కానీ అంటే నిత్య సత్యాలను మనం ఈ ప్రెజెంట్ టెన్స్లోని చెప్పడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ జనరల్ ట్రూత్స్ అంటే ఈ నిత్య సత్యాల మీద మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు మనకి తెలుసు చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి. ఒక టీచర్, ఒక డాక్టర్, ఇలా చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి. సో వీళ్ళు చేసే ప్రతిరోజు వీళ్ళు ఈ ఎవరైతే ఏ వృత్తిలో ఉన్నారో ఎవరి వృత్తి వాళ్ళు చేయటము కూడా ఈ జనరల్ ట్రూత్లోకే వస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అంటే ఒక ఉపాధ్యాయుడు అని కూడా రాయొచ్చు. టీచర్ పాఠాలను బోధించును. అంటే అది టీచర్ యొక్క వృత్తి. పాఠాలని బోధించడం అనేది టీచర్ యొక్క వృత్తి. ఇందులో సబ్జెక్ట్ ఎవరు? టీచర్. సో మనం ఫస్ట్ ఏంటి రాద్దాం అంటే సబ్జెక్ట్ని ముందు రాసేద్దాం. టీచర్. బోధించడాన్ని టీచర్స్, TEACH. యాక్చువల్గా అయితే టీచ్, కానీ టీచర్ ఒక వ్యక్తే కాబట్టి దీనికి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి. స్పెల్లింగ్ ప్రకారం దీనికి ఈఎస్ అనేది వస్తుంది. టీచర్ టీచర్స్. ఏంటి టీచ్ చేస్తారు? పాఠాలు. పాఠాలు అంటే ది లెసన్స్. పాఠము ఒకటే అయితే లెసన్. సో టీచర్ టీచర్స్ ది లెసన్స్. మరి డాక్టర్ ఏం చేస్తారు? డాక్టర్ పేషెంట్లను
పేషెంట్లకు చికిత్స చేయును. లేదా చికిత్స చేస్తారు. ఇక సబ్జెక్ట్ ఎవరు? డాక్టర్. సో ఇక్కడ మనం ఇంకోలా కూడా చెప్దాం. పోనీ డాక్టర్లు ఇక్కడ కొంచెం మార్చి, ఎందుకంటే ఇందాక ఆడే ఒకే టీచర్ తీసుకున్నాం కాబట్టి డాక్టర్లు పేషెంట్లకు చికిత్స చేయును. డాక్టర్లు అంటే మన ఇక్కడ డాక్టర్స్. ఈ చికిత్స చేయడాన్ని ఏమంటారంటే ట్రీట్. ఇప్పుడు ఎస్ రావాలా వద్దా అనేది చూద్దాం. ఇక్కడ డాక్టర్స్ ఎక్కువ మంది, సో ఇక్కడ ఎస్ రావాల్సిన అవసరం లేదు. మరి ఇందాక ఎందుకు రాసాం? ఇక్కడ ఒకరే టీచరు కాబట్టి ఎస్ రాసాం. సో మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సబ్జెక్టు ఒకరే ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎస్ రాయండి. సబ్జెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎస్ రాయాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ ట్రీట్. ఎవరిని ట్రీట్ చేస్తారు? పేషెంట్స్. సో హియర్ డాక్టర్స్ ట్రీట్. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే డాక్టర్లు పేషెంట్లకు చికిత్స చేయును అంటే డాక్టర్స్ ట్రీట్ దేర్ పేషెంట్స్, వారి పేషెంట్లను. ఇలా మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ డాక్టర్లు పేషెంట్ని చికిత్స చేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మందులు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు డాక్టర్ గారు ఒక పేషెంట్కి మందులు ఇచ్చారనమాట. అది అలా చెప్తాం, చూద్దాం. ఓకే, డాక్టర్ గారు పేషెంట్కు తగిన మెడిసిన్ లేదా మందును సూచించును అంటే అది డాక్టర్ జాబ్, అది డాక్టర్ డ్యూటీ. ఏంటది? పేషెంట్ ఎవరైనా వస్తే వాళ్ళకి తగిన ఆ మందుని, తగిన మెడిసిన్ ఇవ్వడం. దీన్ని ఎలా అర్థం? ఇందాక డాక్టర్లు కాబట్టి డాక్టర్స్ అని రాస్తాం. ఇప్పుడు డాక్టర్ ఒక ఆయనే కదా, సో డాక్టర్ ఏం చేశారు? మందును సూచించారు. మందును సూచించడం అంటే సజెస్ట్స్ మెడిసిన్ లేదా ప్రిస్క్రైబ్ మెడిసిన్. ఇందులో మనకి ఈ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏది బాగుందనిపిస్తే అది వాడచ్చు. రెండింటిలో ఏది వాడినా కరెక్టే. సో ఇక్కడ చూద్దాం. డాక్టర్ ప్రిస్క్రైబ్స్. ఏంటి ప్రిస్క్రైబ్ చేశారు? తగిన మందును అంటే సూటబుల్ మెడిసిన్ ఎవరికి? పేషెంట్స్కు. అంటే టు ది పేషెంట్, ఒక ఆయనే. టు ది పేషెంట్. ఇక్కడ కూడా సేమే, డాక్టర్ ఒక ఆయనే కాబట్టి ఇక్కడ ఎస్ వచ్చింది. ప్రిస్క్రైబ్స్. ఏంటి ప్రిస్క్రైబ్ చేశారు ఆయన? సూటబుల్ మెడిసిన్. ఎవరికి ప్రిస్క్రైబ్ చేశారు? టు ది పేషెంట్. సో ఈ రకంగా టీచర్ పాఠాలను బోధించును అంటే టీచర్స్ లెసన్స్. డాక్టర్లు పేషెంట్స్కు చికిత్స చేయును. డాక్టర్స్ ట్రీట్ దేర్ పేషెంట్స్. డాక్టర్ పేషెంట్కు తగిన మందును సూచించును. డాక్టర్ ప్రిస్క్రైబ్స్ సూటబుల్ మెడిసిన్ టు ది పేషెంట్. ఈ రకంగా మనం ఇంకా ఇలా మీరు ఆలోచిస్తే చాలా అంటే చాలా ఉదాహరణలు మీకు మీరుగా ప్రయత్నాన్ని చేయొచ్చు. సో ఈ రకంగా మనం యూనివర్సల్ ట్రూత్ని, జనరల్ ట్రూత్ని కూడా మనం సింపుల్ సెంటెన్స్లో చెప్పొచ్చు. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.